టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డబ్బుల పంపకాల విషయంలో మునిపెన్నడూ లేని విధంగా అగ్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య యుద్ధం మొదలైంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ టీఎఫ్సీసీ తెచ్చిన కొత్త నిబంధనలు టాలీవుడ్లో చిచ్చు పెట్టాయి. సినిమాలను థియేటర్లకు ఇచ్చేది లేదు, అసలు మీ పద్ధతే మాకు వద్దంటూ మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి దిగ్గజ సంస్థలు తెగేసి చెప్పడంతో నిజాం ఏరియాలో సినిమా ప్రదర్శనలు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. అసలు ఈ గొడవ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా పర్సంటేజ్ మోడల్ గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు సినిమాలకు అద్దె కట్టి థియేటర్లను వాడుకున్న నిర్మాతలు ఇప్పుడు థియేటర్ల యాజమాన్యాలు అడుగుతున్న వాటాల లెక్కను చూసి షాక్ తింటున్నారు. పద్ధతి మార్చకపోతే సినిమాలే ఆపేస్తామంటూ యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వివాదం టాలీవుడ్లో కొత్త సిండికేట్ రాజకీయాన్ని బయటపెట్టింది. హైదరాబాద్లోని 23 ప్రధాన థియేటర్లలో టీఎఫ్సీసీ పర్సంటేజ్ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. అంటే మొదటి వారం వసూళ్లలో 60%, రెండో వారం 50% నేరుగా థియేటర్లకే వెళ్లాలి. నార్త్ ఇండియా, తమిళనాడులో ఇది ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రెంటల్ మోడల్ అంటే ఫిక్స్డ్ అద్దె మాత్రమే అమల్లో ఉంది. కొత్త విధానం వల్ల లాభాలన్నీ ఎగ్జిబిటర్లకే వెళ్తాయని, నిర్మాతలకు మిగిలేది సున్నా అని అగ్ర నిర్మాతలు మండిపడుతున్నారు. ఈ గొడవ వెనుక పెద్ద ప్లానే ఉందనేది ఇన్సైడ్ టాక్. నిజాం ఏరియాలో సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, దిల్ రాజు వంటి అగ్ర ఎగ్జిబిటర్ల హవా నడుస్తుంది. థియేటర్ల వ్యవస్థపై పట్టు కోల్పోకుండా ఉండడానికే ఈ కొత్త రూల్స్ తెచ్చారని కొందరి వాదన. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ లాంటి సంస్థలు సొంతగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నిర్మించుకుంటున్న తరుణంలో వారిని దెబ్బకొట్టడానికే ఈ ఎత్తుగడ వేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏకపక్ష నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి దాదాపు 16 మంది అగ్ర నిర్మాతలు లేఖపై సంతకాలు చేశారు. పర్సంటేజ్ రూల్ పాటిస్తే మీ థియేటర్లకు మా సినిమాలను ఇవ్వమంటూ బహిరంగంగానే హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఒకవైపు థియేటర్ల యాజమాన్యాలు ముందుకేస్తుండగా, మరోవైపు నిర్మాతలు వెనక్కి తగ్గేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. చివరగా ఈ వివాదం వల్ల నష్టపోయేది కేవలం సినిమా మాత్రమే కాదు, ప్రేక్షకులకు వినోదం కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ మనీ వార్లో ఎవరు గెలుస్తారో, ఎవరు తగ్గుతారో తెలియాలంటే టీఎఫ్సీసీ గిల్డ్ సభ్యుల మధ్య జరగబోయే తదుపరి చర్చలు కీలకం కానున్నాయి. బాక్సాఫీస్పై పట్టు కోసం సాగుతున్న ఈ యుద్ధంలో చివరికి విజేత ఎవరో చూడాలి.